హలో యూఎస్ ఈరోజు మనం దామగుండం ఫారెస్ట్లో ఉన్నాము. ఇక్కడ వచ్చేసేసి నవీ రేడార్ యూనిట్, ఇది ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్. దీని గురించి ఇది ఇక్కడ రాకూడదని చెప్పేసేసి ఇక్కడ ఉన్న చెట్లు చచ్చిపోతాయని చెప్పేసేసి ఎంతో కాలంగా పోరాడుతున్న శ్రీ సత్యానంద స్వామి గారు మన ముందున్నారు. ఆయన అడిగి దీని గురించి ఇంకా తెలుసుకుందాం. నమస్తే స్వామీజీ. నమస్తే. ఎలా ఉన్నారు? నేను మంచిగా ఉన్నది కానీ అడవి మంచిగా లేదు. ఓకే. స్వామీజీ, మీరు బేసిక్గా ఎక్కడి నుంచి వచ్చారు? మీరు నేను కేరళ. నా బ్రదర్స్ ఇక్కడ లింగంపల్లి మాకు ఆశ్రమం ఉన్నాయి. మా బ్రదర్స్ ఇక్కడికి వచ్చేసి 1970లో వచ్చారు. నేను ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చేది 1980లో. సో ఇప్పుడు ఇక్కడికి కాదు, హైదరాబాద్కి వచ్చినది. ఓకే, యాక్చువల్గా ఇక్కడ మీ పోరాటం దేని గురించి? నేను అడవి చెట్లు మంచిగా ఉండాలి, ప్రకృతి మంచిగా ఉంటే ప్రజలు మంచిగా అవుతుంది అని చిన్న ఒక ఆలోచన దీనికోసం పోరాటం చేస్తాను. మీరు పోరాటం చేస్తున్నారు. మీ పోరాటం బేసిక్ గా దేని గురించి అని చెప్పేసి, ఏ ప్రాజెక్ట్ కి విరుద్ధంగా జరుగుతుంది, ఆ ప్రాజెక్ట్ ని ఆపడానికి మీరు ఎలా ప్రయత్నిస్తారు, ఏమవుతుంది ఇక్కడ బేసిక్ ఇక్కడ స్టోరీ ఏమవుతుంది? నేను ప్రాజెక్ట్ని ఆపడానికి కాదు, నేను ఇక్కడ ఈ ఘోరం జరుగుతుంది ముందే తెలిసే దీని గురించి వ్యతిరేకత స్టార్ట్ చేసేది. ఎందుకంటే మంచి అడవి ఇది దామగుండం, ఒక పెద్ద నానుడి కూడా ఉన్న ఒక గుడి, ఫారెస్ట్ ఇది. దామగుండం పోతే యమగండం తప్పుతుంది అని చిన్న ఒక నానుడి ఉన్న ఫారెస్ట్ ఇది. అలాగే దీనికి పక్కన అనంతగిరి హిల్స్ ఉన్నది కదా, దానిలో కూడా లక్ష రోగాలకు ఆ గాలి మంచి అని చెప్పేసి దానికి కూడా ఒక నానుడి ఉన్నది. అట్లా ఈ యొక్క మంచు అడవిలే ఈ చెట్లను తీసేసి దీనిలో ఉన్న మూగజీవులను ఇప్పుడు మీరు చూస్తున్నది కదా, పోయిన వారం 5 రోజులు 4 జంగులు కుక్కలు దాటికి చనిపోయింది. దానికి ఎవరేం పట్టించుకోరు. ఈ చెట్లు మీరు కూడా ఇప్పుడు కన్నాలే చూడండి, వేలాది చెట్లు ఒక పద్ధతి లేకుండా, ఒక సైంటిఫిక్ లెక్క ప్రకారంగా అది తీయలేకుండా ఒకటి సరిగా జేసీబీ తీసుకొచ్చేసి ఆ వేరు సగం భూమిలో ఉన్నది, సగం చెట్టు మీద ఉన్నది, సగం ట్రాక్టర్ మీద తీసుకుపోతున్నప్పుడు ట్రాక్టర్లు మిగులుతుంది.